शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं श्री गुरुभ्यो नमः। నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. నా నెంబరు 7075389589 7075389589. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నట్టు మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అంతే కదండి, మన ఆది ఆస్ట్రాలజీలోనే మీరు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. చక్కటి జాతకాలు చెప్పుకోవచ్చు మనం. మీ ఫోన్ నేనే రిసీవ్ చేసుకుంటాను. ఇలా షూటింగ్స్లో ఉంటే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలో కూడా అవన్నీ పెడితే నేను మళ్ళీ రెస్పాండ్ అవుతాను. అంతేకాకుండా ఒక పెళ్లి ముహూర్తాలు జాతకాలే కాదండి, పెళ్లి ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు, అలాగే మంచి మంచి ముహూర్తాలన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చేస్తూ ఉంటాను. మరెవరు కాదు, నేనే రెస్పాన్సిబిలిటీగా నేనే చేస్తుంటాను. మీరు మన వీడియోస్ నచ్చితే మీరు షేర్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. బహుశా నా చెప్పిన వీడియోలన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో మీరు మన ఆది ఆస్ట్రాలజీని మరింతగా లైక్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11వ తారీఖు మే నుంచి 17వ తారీఖు మే వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో మనం తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి చాలా సంతోషకరమైన వార్తలు ఏంటంటే 12వ భావంలో ఉన్న గురుడు మిథున రాశిలోకి రావడమే. అమ్మయ్యా అనిపిస్తుంది మీకు. ఎందుకంటే ఇన్నాళ్ళు 12వ భావంలో ఉండేయండి ఆయన గురుడు మీకు అనేక రకమైన ఖర్చులు ఇచ్చేశాడు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు, చాలా చికాకులు కలిగించాడు. అంటే నేను మిమ్మల్ని విమర్శిస్తున్నాడు కాదు, మీకు తెలియదేం కాదు. మిథున రాశి వాళ్ళకి ఇప్పటి నుంచి గురుడు అలా చెయ్యడు. మీ రాశిలో ఉండడం వల్ల సర్వ సౌఖ్యాలు, సర్వ శుభాలు కలిగించి తీరుతాడు. 10th హౌస్లో అడుగుడు అయ్యాడు. ముఖ్యంగా గురుడిచ్చే ఫలితాలు చాలా ఉన్నాయని మేము చెప్పుకుందాము. ఫైనాన్షియల్గా మీరేమీ ఇబ్బంది పడరు. 2nd హౌస్ లార్డ్ కూడా బాగానే ఉన్నాడండి, మీకు 7వ స్థానంలో ఉన్నాడు. మీకు ఫైనాన్షియల్గా ఈ వారం మొత్తం కూడా బాగుంటుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఏదేమైనా కేతు ప్రభావం, కేతుకి శనిదృష్టిడం వల్ల మీ సంతానం కాదండి, 4th భావం ఉండడం వల్ల చిన్న ఇబ్బందులు, చదువులు ఆటంకాలు, అలాగే తల్లిగారి యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి, లేకపోలేదు. కానీ గురుడు 11వ తారీఖు వరకు ఉన్నాడు కదండి. 11వ తారీఖు వరకు, 11 నుంచి 15 వరకు ఉంటాడు ఆయన వృషభ రాశిలో. గురుదృష్టి ఉంది, సంపూర్ణ గురుదృష్టి ఉంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ 15వ తారీఖు నుంచి మాత్రము కేవలం శనిదృష్టి ఉంటుంది. కాబట్టి మీరు విద్యలో ఆటంకాలు కలిగి తీరుతాయి. చాలా జాగ్రత్తగా కష్టపడి చదవాల్సిందే విద్యార్థులు. అలాగే మీ తల్లిగారి యొక్క ఆరోగ్యము, అలాగే ఐశ్వర్య బాధ్యత మీదే. ఆవిడ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఆ బాధ్యత సంతానంగా మీదే. ఈ మిథున రాశి వాళ్ళు సరే ఆ పక్క పెడతారండి. భూములు కానీ, వాహనాలు కానీ, గృహాలు కానీ కొనుక్కోవడం ఆలస్యం అయిపోతూ ఉంటాయి. ఏదేమైనా గురుడు మాత్రం మంచి చేయబోతున్నాడండి. సంతాన యోగ్యత బాధ్యత తీసుకుంటున్నాడు. అంటే గురువుని పూజిస్తే సంతానకారకుడు గురుడు కదండి, మరి ఖచ్చితంగా పిల్లల్ని ఇస్తాడు. పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. పైగా జ్ఞాన సంపదను ఇస్తాడు. అసలే మీరు తెలియని వాళ్ళు, జ్ఞానం బ్రహ్మాండంగా ఉంటుంది. పుత్రులు కూడా ఇస్తాడండి, అదృష్టము. అంతేకాకుండా ప్రేమగా ఉండేటి చేయడము, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించేటి చేయడము, సాహిత్య రంగంలోనూ కళారంగంలో మంచి అభివృద్ధి కలగడం ఖచ్చితంగా జరుగుతుంది. డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతం ఫలితాలు ఉంటాయండి. మిథున రాశి వాళ్ళకి ఇప్పటివరకు లేనిది ఏంటయ్యా అంటే పొలిటికల్లో మినిస్టర్ పోస్టులు ఇప్పుడు రావడానికి అవకాశం ఉందండి. పదవులు రావడానికి అవకాశాలు పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఉన్నాయి. మీరు రాజకీయ రంగంలో ఉంటే మీ జాతకాల ప్రకారం ఉండి తీరుతుంది. మీకు మాట నేర్పడతాము, చక్కటి భోజన వసతులు, ఎదుటి వాళ్ళని పోషించే శక్తి మీకుంది. అన్నిటికంటే ముఖ్యం ఒకటి చెప్పాలంటే,
ఇంతకుముందు అంటే ఇప్పుడు శనీశ్వరుడు మారిన తర్వాత మనం 30 తారీఖు నుంచి సప్తమ భావానికి గురుదృష్టి పెట్టేశాడు, సరిదృష్టి పెట్టాడు. సప్తమ భావానికి సరిదృష్టి పెట్టాడు. ఇప్పుడు భార్యాభర్తలు అనురాగం, మళ్ళీ మ్యారేజ్లు ఎట్లయిపోవడము, అనురాగం ఉండకపోవడము, భార్యాభర్తలు చికాకులు, మనస్పర్ధలు, కోపతాపాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మాత్రము గురుడు సప్తమ స్థానానికి చెక్ పెట్టాడు. అంటే సప్తమ స్థానానికి శని ఎన్ని ఇబ్బందులు కలిగించినా సరే నా ఓన్ హౌస్ని నేను చూసుకుంటాను శనేశ్వర, నువ్వేమి నీ ఆటలు సాగవు, నేనే చూసుకుంటాను కాబట్టి భార్యాభర్తలకు అనురాగం, దాంపత్య జీవితం ఖచ్చితంగా మంచి బాగుంటుంది. పైగా 16, 17 తారీఖుల్లో చంద్రుడు ఉండడం కాబట్టి గజకేశ్వర యోగంలో ఉంటుంది అని చెప్పాడు ఆయన. అంటే ఏంటంటే వివాద వేడుకలు ఖచ్చితంగా మీ ఇంట్లో ఉంటాయండి. భార్యాభర్తలకు అనురాగం బాగుంటుంది, సంపదలు పెరుగుతాయి, అదృష్టం బాగుంటుంది, అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది, మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. గురుడు భాగ్యస్థానం కూడా చూస్తాడండి. అదృష్టం భాగ్యస్థానం చూస్తాడంటే చక్కటి విద్య వస్తుందండి. విద్య రీత్యా విదేశాలకు వెళ్తారు, వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా మీరు తీర్థయాత్రలు, గురువుగారితో, పీఠాధిపతులతోటి కలవడాలు, పైగా నైమసారణ్య యాత్రలు, కాశీక్ష దర్శనాలు, గంగా స్నానాలు మీరు చేసుకుంటారు. మిథున రాశి వారు ఇక్కడి నుంచి మీకు తప్పవు, బ్రహ్మాండంగా తిరుగుతూనే ఉంటారు. గురు ప్రభావం అలా ఉంది కదండి. ఆయన భాగ్యస్థానం బాగా వ్యాపారాభివృద్ధి కలిగిస్తుంటాడు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, బంగారం వెండి వ్యాపారస్తులు, అలాగే ఫుడ్ బిజినెస్లు, అలాగే మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారాభివృద్ధి అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంతేకాకుండా ఫైనాన్స్ రంగమే కాకుండా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇలాగ ఒకటి చెప్పుకోవడం బ్రహ్మాండంగా ఉందండి. ముఖ్యంగా దశమస్థానం టెరిఫిక్. యాక్చువల్గా మీకు శనీశ్వరుడి గురించి చెప్పుకుందాం. దశమంలో శని, ఇంతకుముందు చెప్పాను నేను, దశమంలో శని ఉంటే ఉన్న ఊరు నుంచి వదిలిపెట్టి, స్వదేశాన్ని వదిలిపెట్టి విదేశాల్లో వృత్తి కొరకు, వ్యాపారం కొరకు మీరు వెళ్తారు అని రాయబడి ఉంది. అంతేకాకుండా దశమంలో రాహు ఉన్నాడు కదా, గంగా స్నానం చేయిస్తాడు. దశమంలో శని గంగా స్నానం చేయిస్తాడు. డెఫినెట్గా మీకు ఉంది. ఓ గ్రామానికి అధికారిగా ఉండేది చేస్తుంటాడు. శనీశ్వరుడు సామాన్యమైన కాదు. ఇప్పటికీ మీకు ఇబ్బంది పెట్టాడు, ఇప్పటి నుంచి అలా చేయడాన. రాహు కూడా అద్భుతంగా ఉన్నాడు కాబట్టి ఈ వారం రోజులు దశమంలో శని రాహువులు ఫ్లైట్లు ఎక్కిస్తారండి. శుక్ర శనులు కూడా మీకు మంచి యోగాన్ని కలిగించడానికే సినిమా రంగంలో కానీ, టెలివిజన్ రంగంలో కానీ మంచి అభివృద్ధి కరంగా చేస్తూ ఉంటారు. రవిబుధులకి చెప్పక్కలేదు కదండి. రవిబుధులు లాభస్థానంలో మేషరాశిలో ఉన్నారంటే మాటల, పైగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అంటే ప్రొఫెషన్ డాక్టర్స్ ఉంటారు సరే, వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందండి. కావాలి చూసుకోండి. మిథున రాశి వాళ్ళు డాక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ధనయోగం బాగా పట్టుకుంటుందండి. ధనయోగము, మంచి నేమ్ అండ్ ఫేము, అదృష్టము. ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటారు కదా, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటే చార్టెడ్ అకౌంట్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, వాళ్ళకి అద్భుతంగా ఉండడము సామాన్యమండి. రవి బుధులు ఉంటే అద్భుతంగా ఉంది. తర్వాత రవి కూడా 12వ భావంలోకి వచ్చేస్తున్నాడు 15వ తారీఖు నుంచి. 15వ తారీఖు నుంచి గురుడు మీ రాశిలో ఇక్కడ వచ్చినాడు, రవి 12వ భావంలోకి వస్తాడు. 3rd హౌస్లో 12th భావంలో ఉన్నాడు. అంటే మీ తమ్ముళ్ళకి కొద్దిగా చిన్న చిన్నగా ఇబ్బంది కలగడము, ప్రయాణాల్లో కొద్దిగా ఆటంకాలు ఏర్పడము, ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఏదేమైనా కాలసర్ప దోషంలో ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి. రాహుకేతుల మధ్యలో ఉన్నాయి. సవ్య కాలసర్ప దోషం. కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిష్ఠ చేసుకోవడము, నాగప్రతిష్ఠ. అలాగే శ్రీకాళహస్తిలో రాహుకేతువులకి సర్పదోషం పోవడానికి పూజ చేయించుకోవడము చెప్పుకోదగ్గ అంశం అండి. అలాగే 8వ తారీఖునే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాలు నేను క్యాలెండర్లో చూశారనుకోండి. అక్కడ స్వామివారిని దర్శించుకున్న, స్వామివారి పూజలు చేసుకున్న అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా 12వ తారీఖు పౌర్ణమి కూడా వస్తుందండి. 12వ తారీఖు పౌర్ణమి చెప్పక్కర్లేదు కదండి. ఆ రోజు ఏ దానం చేసుకున్నా అద్భుతం. అందుకనే 12వ తారీఖునే విసిరికరలు, చెప్పులు, గొడుగులు, అలాగే అన్నదానాలు, వస్త్రాలు, నీళ్లు, ఇవన్నీ కూడా మనకి డబ్బులు మనకి సౌకర్యంలో ఉండేవి కదా, ఇవన్నీ కొంటాం కదా. వేద పండితులకి, శాస్త్ర కోవిదులకి, అర్హులైన బ్రాహ్మణ వీళ్ళకి అందరికీ దానం చేసుకుంటే దాని ఫలితాలు చెప్పవలసింది కాదండి, అనంతమైన ఫలితాలు వస్తాయి. ఇది పైగా ఈ మాసం కూడా మనకి వైశాఖ మాసం, శ్రీమన్నారాయణకి విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. అందున పౌర్ణమి పూట చేసే దానాలు అంతా ఇంత ఫలితాలు ఇవ్వండి, అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఇది నేను చెప్పడం కాదండి, మన గురువుగారులు, మన పీఠాధిపతులు, అంతేకాకుండా మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి కదండి. మనం చేసి తీరదాం. మనం ఉన్నతమైన భవిష్యత్తు కల్పించుకుందాం. మీనరాశి నుంచి మేషరాశి వరకు కూడా చెప్పదగ్గ పరిష్కారాలు, సూచనలు, రెమెడీస్ అంటాం కదండి. మనం ఏంటి అడుగుతాం కదా, జనరల్గా ఏం చేస్తే బాగుంటుంది. ఈ వారం రోజులు కూడా రండి
12 రాశుల వరకు అంటే మీనరాశి నుంచి మేషరాశి వరకు అనుకున్నాం కదా. ఈ ఫలితాలు ఏంటంటే ముఖ్యంగా కాలసర్ప దోషంలో అన్ని గ్రహాలు ఉన్నాయండి. రాహుకి కేతువుకి మధ్యలో సవ్యకాల సర్పదోషాలు ఉన్నాయి. అంటే ఇంక్లూడింగ్ కుజుడు కూడా సర్పదోషం నీచలో ఉన్నాడు కంటే సర్పదోషమే. అంటే రాహు కేతువు కుజుడు ఈ ముగ్గురు కూడా సర్పదోషాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. చేతనైతే మీకు చేతనైతే అవకాశాలు ఉంటే మీరు కుజుడు యొక్క నాగప్రతిష్ఠ చేయించుకున్న మోపిదేవిలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మనం చేయలేము. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయ సందర్శన చేసుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం చేయించుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆవు పాలతో పూజ చేసుకున్న అద్భుతమైన ఫలితాలు సర్పదోషం నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా రాహుకేతుల మధ్యలో దోషాలు ఉన్నాయి. 12 రాశుల ముందు 6 రాశుల వరకు ఎక్కువ ఉంది, 12 రాశుల వరకు మరింత ఎక్కువ ఉంది. కాబట్టి శ్రీకాళహస్తిలో సర్పదోషం గురించి సర్పసూక్తంగా ఏదో అంటారు కదా, మంజ సూక్తం అన్నట్టుగా మనం సర్పదోషానికి కొన్ని దోషాలు ఉంటాయి. అది ముఖ్యంగా కాళహస్తిలో మనం సర్పదోషం గురించి పూజలు చేసుకున్నా, మనం అక్కడికి వెళ్ళలేకపోయినా ఆన్లైన్లో పూజ చేయించుకున్నా, లేదా మన దగ్గర ఉన్న దేవాలయాల్లో రాహుకేతులకు పూజ చేయించుకున్నా, లేదా అమ్మవారికి అభిషేకాలు చేయించుకున్నా, కుంకుమ పూజ చేయించుకున్నా, లేదా చండీ హోమాలు లాంటి మంచి మంచి పౌర్ణమి పూట చేస్తారంటే చండీ హోమం అది చేయించుకున్నా 12 తారీఖుని రాహుకేతుల వల్ల వచ్చే దోషాలు సంపూర్ణంగా పరిహారం అవుతాయి. అంతేకాదండి, ఈ వైశాఖ మాసం ఎంతో పవిత్రమైన మాసం, విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన మాసం. ఈ మాసంలోనే శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తుంటారు పెళ్ళిళ్ళు అవి. సో ఈ మాసంలోనే దానాలకి పెట్టిన పేరు. ఏ చిన్న దానం చేసినా విశేషమైన ఫలితాలు అనేక రెట్లు ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా మంచినీరు దానం ఇవ్వడం, ఉదక దానం అంటే చిన్న కుండలో బ్రాహ్మణుడికి నిండా నీళ్లు పోసి, కుండలో నీళ్లు పోసి సద్బ్రాహ్మణుడికి కానీ వేదశాస్త్ర పండితులకు కానీ దక్షిణతో పాటు దానం ఇవ్వాలండి. దానం వల్ల వచ్చే ఫలితాలు అంతా ఇంతనా రెట్టింపు ఫలితాలు ఉంటాయి. అంతేకాదు ముఖ్యంగా మంచినీళ్ళు దానం ఇవ్వడం, చల్లటి మంచినీళ్ళు, మజ్జిగ దానం ఇవ్వడం ఒకటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా చెప్పులు విసనకర్రలు అలాగే వస్త్రాలు దానం ఇవ్వడము, గొడుగు చెప్పులు గొడుగు అలాగే విసనకర్రలు, ఈ 3 చాలా మర్చిపోతుంటాను నేను. ఆ దానం చాలా పవర్ ఉంటుందండి. అదొకటి మనం సపరేట్ ఎపిసోడ్ కూడా చేసుకుందాం. అంతేకాకుండా అన్నదానము, వస్త్రదానం అండి. వస్త్రాలు బ్రాహ్మణుడు కట్టుకునే వస్త్రాలు ఇవ్వండి, అంత అస్త్రాల్లా పనిచేస్తాయి మీకు, అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. సో ఈ విధంగా 12 రాశి వాళ్ళు చేతనైనంతగా మీరు పూజలు చేసుకోండి. చేతనైనంతగా ఎదురు వాళ్ళకి సహాయం చేస్తూ మంచినీళ్ళు ఉదకదానం చేసుకుంటూ, అలాగే చలివేంద్రాలు బాగా పెట్టి దాహాన్ని తీర్చే వ్యక్తులుగా మీరు తయారవ్వండి. మీ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాడో భగవంతుడు మీరే చూస్తారు.